హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. మంచోడు ఒకసారి చప్పట్లు కూడా కొట్టండి హల్లెలూయా. కదా దేవునికి స్తోత్రం. ఆదికాండము 50 అధ్యాయం, కొంచెం బేస్ తగ్గించిన ఆయన. ఆదికాండము 50 అధ్యాయము 21వ వచ్చిన ఒక మాట మనం చదువుదాం. 21. కాబట్టి అది హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కాబట్టి మీరేం చేయకూడదు, భయపడకూడదు. హల్లెలూయా. భయపడకూడదు అని చెప్పడం ఈజీ, కానీ భయపడకుండా ఒక్కరోజు కూడా ఉండలేం. ఉంటావా? ఒక్కరోజు అన్న భయపడకుండా కదా, భయపడకుండా ఉండలేం. ఏదో ఒక మూలన ఏదో చోట ఏం చేస్తాం, భయపడతాం. ఉండట్టుండి కరెంట్ పోయినా భయమే కదా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను ఏం చేస్తాంట, పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. హల్లెలూయా. ఎవరు ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే, యోసేపుని ఐగుప్తీలకు అమ్మేసిన అన్న పిల్లలతో చెప్తున్నారు. మీకు కొంచెం క్లారిటీ కోసం 20 వచనం చదివితే మీకు బాగా అర్థమైంది. మీరు నాకు ఏం చేశారంట, కీడు చేశారు. కానీ అమ్మ పెరిచమ్మ, మీరు నాకు కీడు చేశారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను అమ్మా బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి మనకి కీడు చేసేవాళ్ళు ఉంటామా, మంచిదా కాదా? కీడు చేసేవాళ్ళు ఉంటే కదా మనం గొప్పోడు అయ్యేది. యోసేపు కీడు చేయమంటే ఏమయ్యాడు, గొప్పోడు అయ్యాడు. హల్లెలూయా. మనకి కీడు చేస్తే ఏమవుతుంది, కడుపు రగిలిపోద్ది, కోపం వచ్చేద్ది కదా. గొప్పోళ్ళు అవ్వాలంటే మనకి ఏం చేయాలి, కీడు చేయాలి. కీడు చేసేవాళ్ళు ఉంటేనే మనం ఏమవుతాం, గొప్పోళ్ళు ఉంటాం. మంచోడు ఉంటేనే వాడు చెడ్డ అనేది ఈజీగా మనకి తెలుస్తుంది. హల్లెలూయా. మీ అందరు మోకాలు చూస్తే ఎప్పుడు వదిలిపెడతారు అన్నట్టుంది. అలిసిపోయారా? హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా గమనించండి. భయపడకుండా ఉండాలి. ఇప్పుడు భయపడకుండా ఉండాలంటే ఈజీనా, కుదురుద్దా? ఇప్పుడు అందరి భయం దేని గురించి? ఫోన్లో అయితే చెప్తారు, అయ్యగారు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, ఇక్కడ మాత్రం మాట్లాడతారు. దేనికోసం భయం అందరికీ? చెప్పే నాకైనా ఇనే నీకైనా అందరికీ ఎవరి గురించి భయం? పిల్లలు. హల్లెలూయా. పిల్ల కాకుల, పిల్ల రాక్షసుల, ఎన్ని పేర్లు వస్తాయి కదా. అందరి పిల్లలకు ఉంటుంది. నా పిల్లలకి ఎక్కువ మార్కులు ఉండదా లేదా అనిపించదు మీకు ఎప్పుడు? ఏ మార్కులు రావాలి? ఎక్కువ క్లాస్ ఫస్ట్ వస్తే బాగుండాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేది. ఆమెకి ఫస్ట్ ఇయర్లో భానుకి, సెకండ్ ఇయర్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు రత్నం గారికి వాళ్ళ అమ్మకి సీట్ ఎక్కడొద్దో భయం లేదా? పక్కన వస్తే బాగుండు, దగ్గర వస్తే బాగుండు, పోనీ వాళ్ళ అన్న పక్కన వస్తే బాగుండు కదా. తిరుపతిలో బాబు గారి ఇంటి పక్కన వస్తే కదా కదా. చూడండి ఎలా ఉంటుంది భయం. హల్లెలూయా కదా. భయపడకుండా వందనాలండి, భయపడకుండా కదా ఉండమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ భయం ఏదో ఎవరి మీద వేయాలి? దేవుడి మీద. హల్లెలూయా. ఎవరి మీద అంట? చూడండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడంట, పోషిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పోషణ గురించి కూడా భయమే కదా. పిల్లలకి, ఎదిగిన పిల్లలకి ఏం పెట్టాలని కోరిక? చక్కగా మంచిగా రుచిగా చేయాలని ప్రతి తల్లికి ఉంటుందా ఉండదా? మీరు మాట్లాడతలేదు. ఉంటుందా? చేసి పెడుతున్నారా? తింటున్నారా? తిరగబడుతున్నారా?
ఇప్పుడు కొంతమంది పిల్లలను చూస్తే తల్లులకి తండ్రులకి ఏంటి యుద్ధం. కరెక్ట్, హల్లెలూయా కదా. పిల్లలకి తల్లులకి అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కూతుర్లు ఏమో తండ్రి అంటే మా డాడీ గొప్ప అంటారు, కొడుకులు అమ్మ గొప్ప అంటారు. హల్లెలూయా. ఈ వేరియేషన్ ఏంటో తెలియదు కానీ బైబిల్లో అయితే అది కరెక్టే. హల్లెలూయా. రెబ్కా యాకోబుని ఇష్టపడింది. హల్లెలూయా. ఆయన కొడుకు ఆయన. అదేందో అన్నీ తల్లికి చెప్తారు, అన్నీ తల్లితో చేయించుకుంటారు. తల్లిని చూస్తే మాత్రం ఎటు చూస్తారు పిల్లలు? పాము మింగేసి దాటేలేదా? పాత పడిపోదా? హల్లెలూయా. యశపురుగు అంట. హల్లెలూయా. అదేందో ప్రేమ తల్లులు కదా. తల్లిని చూస్తే వచ్చేద్దా ఎవరికి? ఇక్కడ తల్లి కూతురు ఒకసారి అవుతున్నారు. ఒక ఆమె మంచం మీద ఉంది, ఒక ఆమె కిందకు వచ్చింది. హల్లెలూయా. ఏం పని చెప్పుతాను పిల్లకి, ఎందుకు వచ్చానని పిల్లకి కదా. హల్లెలూయా. ఓ తల్లికి ఓ పిల్లకి కదా. గమనించండి, ఈ భయము ఈ బాధలు అనేవి ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఉండేవి. హల్లెలూయా. కానీ భయానికి మించి ఎక్కువ భయపడటమే భయం. అదేనా? ఎంత భయపడితే మంచిదో అంత భయపడితే, ఎక్కువ భయపడితే ఏమొస్తుంది? అదిగో సీనియర్ చెప్తుంది అనండి, సింగిల్గా సిట్టింగ్. ఎక్కువగా భయపడితే బీపీ వద్దంట. హల్లెలూయా. సీనియర్ వాళ్ళు ఎందుకంటే దాటేసారు కదా. అది చెల్లి, దాని అక్క ఇంకోటి ఉంది, ఇంకో సిట్టింగ్ ఉంది సింగిల్. ఏంటంట? షుగరు. హల్లెలూయా. అక్క చెల్లి, ఫస్ట్ చెల్లి వచ్చేస్తుందా అక్క వచ్చేద్దా? చెల్లె పిలుస్తుంది చెల్లిని, అక్క నేను వచ్చేసి నువ్వు కూడా రా అంటది. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? బీపీ ఉందా, షుగర్ ఉందా, అక్క వచ్చిందా, చెల్లి వచ్చిందా? ఈ ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉండేది. హల్లెలూయా. గమనించి దేవుడి బిడ్డలారా, కుమార్తెలారా, కుమారులారా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, అమ్మలారా అయ్యలారా నా కోసం ఏడవకండి, మీకోసం నీ పిల్లల కోసం రోజు ఏడవండి అన్నాడా? ఆ ఏడ్చేది ఏదో చర్చిలో ఏడవండి. హల్లెలూయా. నేను ఆదివారం చెప్పాను, అర్థమైందా? ఒక ఆమె ఫోన్ చేసింది, బ్రదర్ మా అబ్బాయి ఇంటికి రావట్లేదు, మీరేం చేస్తారంటే మా అబ్బాయిని చర్చికి రమ్మని ప్రార్థన చేయమన్నాడు. సరే అని చెప్పాను. ఎన్నింటికి వస్తామని ఫోన్ చేస్తే 1 గంటకు వస్తానన్నాడు. సరే 1 గంటకు వస్తానని చూస్తే 3ంటికి వచ్చాడు. హల్లెలూయా. సరే ప్రార్థన చేశాను, నీ అమ్మకి నీ మీద ఏదో కల వచ్చిందంట, నువ్వు బండిలో వెళ్తా యాక్సిడెంట్ అయిందంట, నీ ఫ్రెండ్ అలాగే జరిగిందంట అని చెప్తే, అంకుల్ అవన్నీ అబద్ధాలు వదిలేను అన్నాడు. ఎవరు చెప్తే? తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడు. ఆ నాన్న బొంబాయిలో ఉన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, ఒరే నువ్వు నేను మీ అమ్మ తేగలేం కానీ సపరేట్గా రూమ్ తీసుకుందామని ఏం చేశాడు? రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్లో తండ్రి కొడుకులు ఉంటారు, తల్లి దూరంగా ఉంటుంది. తండ్రి ఉద్యోగరీత్యా బొంబాయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొడుక్కి ఎక్కడ ఉండబోద్దు కావట్లా, రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉండబోద్దు కావట్లా. ఇప్పుడు నేను పిలిచంట, యెహోవా యందు భయభక్తులు గలవాడు దీవించబడుగా కానీ వాక్యం చెప్పాలంట. ఏటీఎం కార్డు ఇస్తావు, క్రెడిట్ కార్డు ఇస్తావు, ఐఫోన్ కొనిస్తావు, అది పగలగొస్తే గూగుల్ ఫోన్ వచ్చిందంట కొత్తగా, అది కూడా కొనిస్తావు, అన్నీ ఇస్తావు. నేను చెప్పింది మాత్రం నేను అన్నాను, ఈ పద్దాకా ఇసుకిచ్చేది ఏదో నన్ను ఆయన ఇసుకిచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య ఫోన్ పెట్టేయటం కంటే ఫోన్ ఆన్ చేసి మన పక్కన ఎవరో ఉండరు పద్దాకన మీదొక్క వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకో, వాళ్ళకి ఏమొస్తుంది? మనం ఈ ఇసుకిచ్చాం కనుక మనతో మాట్లాడలేదని వాళ్ళే ఏం చేస్తారు? ఫోను అది మనకు బాగా తెలుసు.
గమనించండి. పిల్లలారా, తల్లిదండ్రుల మాట వినండి. వింటారా? విన్నా వాళ్ళు అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఇదేంటి? అమ్మో, ఈ వాక్యం వెళ్ళలేనా? అందరూ ఆడలేనా? అమ్మా, హల్లెలూయా, అమ్మాయ, హల్లెలూయా. పిల్లలారా, మీరు మీ అమ్మ నాన్న మాట వినండి. చేతులు ఎత్తండి. వినాలో కూడా ఆలోచిస్తున్నారా? మీరు వినలేదనుకో, మీకు పెళ్ళి అయింది. అమ్మ పెరుసమ్మా అయితే వాళ్ళకి పెళ్ళి అవుదా? బ్రహ్మాండంగా నేనే చేస్తాను అనుకో. మీకు పిల్లలు పడతారు. అప్పుడు కూడా నేనే వాక్యం చెప్తా. మీ అమ్మోళ్ళు చేతులు ఎత్తలేదు, వాళ్ళ అమ్మోళ్ళు మీ అవ్వోళ్ళ మాట వినమంటే మీరు కూడా మీ అమ్మోళ్ళ మాట వినబాకుండానే చెప్తా. హల్లెలూయా. అటు చెప్పకూడదంటే ఇప్పుడు మీరు మీ అమ్మ నాన్న మాట చేతులు ఎత్తండి. అవి కాదు కదా. హల్లెలూయా, వెరీ గుడ్. ఎత్తునుడు అందరు చేతులతో చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే మాతృ ఎవరైనా మాతృ అంటే ఎవరు? రోజు వాక్యం వింటారు కదా. తల్లి అనుకోండి. పితృ ఎవరు? ఆచార్య ఎవరు? భగవంతుడు. గురువా? గురువు గారు చదువు చెప్పాయన. హల్లెలూయా. ఇలా మాటలో వినాలి. హల్లెలూయా. వినాలనుకో మీరేమవుతారమ్మా? ఆవులెత్తారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రైట్, కొత్తగా నేను ముగిచ్చేస్తాను చూడండి. ఎందుకు ఈ మాటలు? అరే బేస్ తగ్గిస్తారా నాయన, బంగారం తగ్గరుస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని పోషిస్తానన్నాడు. హల్లెలూయా. చాలా మంది రోజున తల్లిదండ్రులు ఏడ్చేది ఏంటి తెలుసా? సౌండ్ అట్టా గుంచులే, ఇంకో దాన్ని తగ్గించు. అర్థమైందా? తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పేది మా పిల్లలు మా మాట వినటలేదు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా? బాగా చదివిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి రాత్రింపగలు కష్టపడి పిల్లల్ని ఏం చేస్తారు? చదివిస్తారు. చదివించిన తర్వాత వీళ్ళకి ఏం రావాలని కోరుకుంటారు? ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఎక్కడొస్తుంది? వీళ్ళు చదువుకున్న స్కూల్లో రాదు, వీళ్ళు చదువుకున్న ప్రదేశంలో రాదు. ఇప్పుడు మా పాపలు తిరుపతిలో ఉన్నారు అనుకోండి. ఎక్కడికి వెళ్ళాలి? బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కి వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడ ఉద్యోగం ఇచ్చిన తర్వాత వీళ్ళు మాట వింటున్నారా? చర్చికి వెళ్తున్నారా? వెళ్తలా. మరి ఎక్కడికి వెళ్తున్నారు? ఓ మాటతో పోలా. హల్లెలూయా. పొద్దున్నే సినిమాకి, సాయంత్రం షికార్కి, పార్క్కి. ఎక్కడికి వెళ్ళామా అంటే ఇదిగా మా చర్చికి వెళ్ళాం. సెల్ఫీ తీసి చర్చి ముందు వెళ్ళేది, సెల్ఫీ తీసేది, స్టేటస్ పెట్టేది, వీళ్ళుంటే అమ్మకు వాట్సాప్ పెట్టేది. నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? కల్వర్ టెంపుల్కి వెళ్ళింది. హల్లెలూయా. తెగెళ్ళింది. హల్లెలూయా. దయచేసి దేవుడు బిడ్డలారా, తల్లిదండ్రుల్ని మోసం చేసే పిల్లలు చాలామంది రోజున. ఎప్పుడు తెలుసా తల్లిదండ్రులకి? రోడ్డు మీద ఎవరైనా మీ అబ్బాయి సిగరెట్ తాగుతానన్నావు అనుకోండి, ఎటువంటి తల్లిదండ్రులకి? మా అబ్బాయి ఎటువంటి వాడు? ఆడు కొని సిగరెట్ పెట్టి తాగి షూలో పెట్టి ఆ షూ వేసుకునేటప్పుడు గుచ్చుకున్నప్పుడు దాకా తండ్రికి. హల్లెలూయా. దయచేసి దేవుడు అంటున్నాడు, భయపడకుడి, నేను మీ పిల్లలను పోషిస్తాను. హల్లెలూయా. నిర్గమాకాండము 10వ అధ్యాయము 10వ వచనం. ఈ మాట తర్వాత ఇంకొక మాట చెప్పి ఈ 9 మనం ముగించుకోవచ్చు. నిర్గమాకాండము 10వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉన్నాడా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. హల్లెలూయా. ప్రార్థన కంటే పంపిరు పిల్లల్ని చాలా మంది. మరి ఎక్కడ పంపిస్తారు? సినిమాకి పంపిస్తారు,
టూర్లకి పంపిస్తారు, పార్కులకి పంపిస్తారు, ఇంకొకటే మాటకోటే ఎక్కడికైనా పంపిస్తారు. ఎక్కడికి తప్ప? చర్చికి తప్ప. హల్లెలూయా. ఫరో కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? అయిపోయిందా? చదివేశారా? ఏమన్నాడు? చదువుతావా? అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉన్నాడా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. హల్లెలూయా. మీ ఆలోచన ఎటువంటిదంట? అయ్యా దేవుడిని ఆరాధిస్తానికి వెళ్ళాలయ్యా, మేము మాకు దేవుడు ఉన్నాడు, ఒకసారి పోయి వస్తామంటే నేను మిమ్మల్ని పోనీను. దేవుడు మీకు తోడై ఉన్నాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలని పోనీయను. అర్థమైందా? ఎందుకంటే మీరు దురాలోచన, మీరు మంచి ఆలోచన కలగవలదు కాదంట. దేవుణ్ణి ఆరాధించడానికి పంపించమని ఫరో నిర్గమకాండంలో మోషేని అడిగితే మోషేతో చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నేను మిమ్మల్ని పోనీనే. హల్లెలూయా. పోనిచ్చాడు. తర్వాత పోనీలేదా? ఎర్ర సముద్రము దాటి, హల్లెలూయా, ఎర్ర సముద్రంలో దాటి కానాను దేశానికి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళారు. బాగా గుర్తుపెట్టుకోండి, అదే సముద్రంలో ఐగుప్తులందరూ మునిగి చనిపోయారు. హల్లెలూయా. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఏమర్థమైంది? నువ్వు పోవద్దంటే పోవద్దు అన్నారు అనుకో మందిరానికి, ఏమవుతారు? చెప్పరు మీరు. హల్లెలూయా. వెళ్ళండి మందిరానికి. మిమ్మల్ని కోసం ప్రార్థన చేసేవాడు చాలామంది ఉన్నారు. మందిరం అంటే ఎందుకో చాలామందికి కోపం. హల్లెలూయా. ఏం చేస్తారు మందిరంలో? మహా అంటే ఈయన ఫ్యాట్ కొడతాడు, వాళ్ళు పాటలు పాడతారు. హల్లెలూయా. ఆయన రమ్మ కొడతారు, వీళ్ళు ఆరాధన చేస్తారు. అర్థమైందా? ఆరాధన అయిన తర్వాత ఇదిగో వీళ్ళు వాక్యం చెప్తారు, వీళ్ళు అందరూ వింటారు, కానికేస్తారు, వెళ్ళిపోతారు. అంతేనమ్మా? ఇంతేగా, ఇంకెక్కడ ఏముంటుంది? ఆ స్థలానికి వెళ్తే మీ పిల్లలకి ఒక ఆశీర్వాదం వస్తుంది, ఒక మేలు జరుగుద్ది, ఒక ఉపయోగం ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ మీ పిల్లలందరూ ఇక్కడ నుంచి ఏం చేశారు? చక్కగా బాండుబాబు తిరుపతి వచ్చాడు, పాట పాడమంటే కొండాగుంటలో తప్పిపోయినా గొర్రెను నేను అంటే, కొండాగుంటలో తప్పి ఎక్కడ దొరికాడు? తిరుపతిలో దొరికాడు. నీ దరికి చేర్చుకో యేసయ్యా. నేను నిజంగా అనుకున్నా కొండాగుంట ఎక్కడికి వచ్చాడు? తిరుపతి. మంచిగా పాట పాడాడు. నిన్న పాడిన పాట అందరూ ఆయన హైలైట్. హల్లెలూయా. ఈరోజు కూడా ఏంటంట, చాలా రోజులు అయింది పాట పాడి. అంతా మంచికే ఆరాధన. మా బాండు పాడుతుంది. నేను చాలా మందిని స్కాన్ చేశా. మా బాండు బాబుకి దిష్టి తగలకుండా చూసుకుందాం. నోరు తెరుచుకొని చూస్తున్నారు. మీరు కూడా పాడితే ఇంకా బాగా పాడతారు. బాండు బాబు ఇంకొంచెం బాగా పెంచాలి. ఏంటి సౌండ్? హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 115:14. కీర్తన గ్రంథము 115:14. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పుట్టించును. ఎక్కడికి వస్తే మందిరానికి రండి. పాట ఏంటంట? మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. ఎక్కడ పంపించాలి పిల్లల్ని? మందిరానికి వస్తే ఏం చేస్తారు? చక్కగా పాటలు పాడతారు. దేవుడు అంటున్నాడు, యెహోవా మిమ్మును
మీ పిల్లలను వృద్ధి పుట్టించును. హల్లెలూయా. అంటే బాను ఒకటే కాదు, అందరికి దేవుడు ఏమిచ్చాడు? విశాలంగా చక్కని పిల్లల్ని ఇచ్చాడు. ఆడపిల్లల్ని ఇచ్చాడు. నీ పక్కన ఆయనకి 3 మగ పిల్లలు కూడా ఇచ్చాడు. ఇటు పక్కన ఆయనకి 2 కొడుకులు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనకి ఒక కూతురు కొడుకుని ఇచ్చాడు. హల్లెలూయా. మంచిది. మనందరికి పిల్లల్ని ఇచ్చాడు కనుక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని దయచేసి పిల్లల ముందు అబద్ధాలు ఆడబాకండి. మీరు ఆడారనుకో వాళ్ళు ఆడుకుంటారు మీతో. హల్లెలూయా. కాబట్టి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ పిల్లల దగ్గర మనం చేసేవి అవేమవుతాయి తెలుసా? నువ్వు చెప్తే లేదా నేను చెప్తే తిరగబడి మాట్లాడతాడు. తిరగబడినప్పుడు పాస్టర్ గుర్తొస్తాడు. పాస్టర్ గారు మా పిల్లలు మాటింటలేదు రాదు. ఎందుకమ్మా అంటే చెప్పరు. ఆ పిల్లని అడిగితే ఎంత పొడుగు చెప్పుద్ది, తల్లిని అడిగితే ఎంత పొడుగు చెప్పుద్ది, ఇక తండ్రిని అడిగితే పొడుగునే చెప్తాడు. వినలేక సత్తాం మేము. హల్లెలూయా. దయచేసి దేవుడి బిడ్డలారా, తల్లిదండ్రుల్ని ఏం చేద్దు? బాధ పెట్టొద్దు. ఎవరు? పిల్లలు. అందుకునే బైబిల్లో మాట ఉంటుంది, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు వాక్యాన్ని అంట బాష్కం, పెళ్ళైనప్పుడు కడతారు చూడు బాష్కం, బాష్కం వలెను, కంఠభూషణం వలెను, కడియం వలె వారికి వాక్యాన్ని ఏం చేయాలి? బోధించాలి. మనం చదివితే కదా బైబుల్ వాడి దేస్తాకి. వాస్తవంగా మాట అనుకుందాం. ఎంతమంది ఉదయం లేచి బైబుల్ అని చూస్తారు? పర్లేదు. పోనీ మీరే బైబుల్ అంక చూడకపోతే బైబుల్ మీ అంక ఎంతమంది చూస్తుంది? అంటే నేనేమంటున్నానంటే కనీసం పెట్టిన వాగ్దానాన్ని కూడా అది కూడా వాక్యమే అట్టన్నా దీన్ని చూస్తారుగా పిల్లదయ్యాన్ని. ఏ దెయ్యం ఇది? నిద్ర లేకని చూస్తాం. హల్లెలూయా. ఇవి కొత్తగా మనోళ్ళు నేర్చుకున్నారు. ఆన్లైన్లో పెట్టకపోతే ఎందుకు చేస్తాం గారు ఫోన్ అన్నారు. ఆన్లైన్ లేకపోతే ఫోన్తో మాకు ఆన్లైన్ తప్ప ఫోన్ ముట్టుకుంటలేదమ్మా. హల్లెలూయా. ఆన్లైన్ తప్ప అన్నిటికీ ఇదే. హల్లెలూయా. దయచేసి దేవుడి బిడ్డలారా, ఇక్కడ యవన బిడ్డలు ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభు సన్నిధికి రావాలి. ఒక వయసు వచ్చిన తర్వాత యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత యేసు ప్రభు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసము తీసుకోవాలి. తీసుకుంటే ఇంకా పాటలు వచ్చేస్తాయి నీకు. ఇప్పుడు నేను ఎందుకంటే మీకు ఇప్పుడే పాటలు వాక్యం నేర్పించేది 10 పాస్ అవ్వగానే మీకు ఏమి ఇచ్చేస్తున్నాం? బాప్తిసం ఇస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కాలేజీకి వెళ్తున్నారుగా. ముందున్న పుస్తకాలు వెనక్కి వెళ్ళిపోయినాయిగా. స్టైల్ పెరిగింది కదా, చాలామంది కదా కదా. మావాడు కూడా కటింగ్ వద్దు డాడీ అన్నాడు. కటింగ్ చేయించాను నేను. కటింగ్ షాప్కి తీసుకెళ్ళి నీకే కటింగ్ బాగుంటుందో అటు చూపించి కటింగు నేర్పిస్తాను. నేను శుభ్రంగా కూర్చోబెట్టిన తర్వాత ఈ పక్కంతా తీసాను. ఆడ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా ఆడు తీసేసాడు. ఈ ఎదరకులా ఇది కూడా తీసాను. ఈ చెంపలు కూడా ఇంటికి వచ్చి అంటున్నాడు ఇది ఏం బాగోలా. హల్లెలూయా కదా. దేవుడి బిడ్డలారా, కొంతమందికి నచ్చడు పిల్లలకి కదా స్టైలు కదా. ఏంటంట శోభన్ బాబు స్టైలు. హల్లెలూయా. మంచిదే. మన పిల్లలు చూస్తే మనకి స్టైలే కదా. దయచేసి మంచిదే. దయచేసి యవన పిల్లలు, ఏ పిల్లలు? తల్లిదండ్రుల మాట విని బుద్ధిగా చదువుకునే పని. ఏ పని? చదువుకునే పని. ఇక్కడ సిట్టింగ్ ఉన్నారు చూడండి, చైర్స్లో ఉన్న వాళ్ళు అందరూ మా బాబు గారిని చదివించుంటే కనీసం కలెక్టర్ కాకపోయినా ఓ బిల్లు కలెక్టరు, ఒక కండక్టరు అయ్యేవాడు. హల్లెలూయా. ఆయన చదువుతామన్నా ఆ రోజున చదివించే స్తోమత లేదు. హల్లెలూయా. ఇప్పుడు చదివించినా నేను చదవను, నాకు రాదు, నువ్వు చదువుకో, నువ్వు పో అనే బ్యాచ్ ఉండాలి. హల్లెలూయా. దయచేసి దేవుడి బిడ్డలారా, పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట ఎంతమంది వింటారు? ఇంకోసారి చెయ్యొద్దండి.
ఒక ఆమె చెయ్యి పాడేసి పెడుతుంది మరి. హల్లెలూయా. ఏనండి, విన్నారనుకో మీరు బాగుంటారు. మీరు బాగుంటారు అనుకో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తే బాగుంటారు అనుకుంటారు? మందిరానికి వెళ్ళారు కాబట్టి బాగుంటారు. మా పిల్లలు కూడా ఎక్కడికి పంపించాలి అమ్మా? మందిరానికి. ఆ ఆలోచన ఎవరికి కలగాలి? మిమ్మల్ని చూసి పక్కన వాళ్ళకి కలగాలి. కలగాలంటే మీరు చక్కగా పాటలు పాడటం, చక్కగా ఆరాధన చేయటం, చక్కగా వాక్యం చదవటం, చక్కగా వాక్యం చెప్పటం నేర్చుకోవాలి. దయచేసి అర్థమైందా? మిమ్మల్ని చూసి మరొకరు ప్రభు దగ్గరికి వచ్చేటట్టు ప్రయత్నము చేయాలి. ఇది మనవి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. పోషించడం అంటే ఆడపిల్లను పోషించడం అంటే సామాన్యమైన విషయం కాదు. హల్లెలూయా. విజయవాడ పెళ్ళికి వెళ్ళాం. మాకు రూమ్ ఇచ్చారు. ఒక పాప వచ్చింది. ఆ ఇంట్లో పాప. అటు పక్క చూస్తే 3 ట్రేలు ఉండే. అన్ని ట్రేలు అంటే స్ప్రేలే. అబ్బా, మనం తీసుకెళ్ళాలి ఎక్కడికి. ఇటు పక్క చూస్తే అన్ని బాక్స్లే. 6 అరలు ఉండే. ఇవన్నీ కొని మన బాగా అడగబాకండి అన్న. ఆ పాప 7ంటికి రెడీ అవుతూ స్టార్ట్ చేసింది. 11 అయినా పాప రెడీ అవ్వలా. ఎక్కడికి వెళ్ళటానికి? పెళ్ళి. హల్లెలూయా. మేము స్నానం చేసేసి ఆటో ఎక్కి చర్చికి కూడా, చర్చిలో ఒక అరగంట కూర్చున్నాం. అర్థమైందా? మరి చర్చికి వచ్చేటప్పుడు అందరూ దొంగోళ్ళలాగా నన్ను చూస్తున్నారు. వీళ్ళు దొంగోళ్ళు అయి నన్ను చూస్తున్నారు. నేను దొంగోళ్ళ. చిరిగిపోయిన కొట్లో స్నానం లేకుండా స్ప్రే కొట్టుకొని దూకోకుండా ఇన్ని చూసారు రత్నం గారిని. బైబిల్ పట్టుకో రాకుండా. అది మనకు కూడా దేవుడి దయ దొరికితే బాగుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు పెట్టారా, మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? నీట్గా తలస్నానం చేసుకొని శుభ్రంగా సంతోషంగా ఏం పట్టుకొని? బైబిల్ పట్టుకొని, బైబిల్లో కానుక పట్టుకొని. అర్థమైందా? ఎట్లా రావాలా? సంతోషంగా. సింపుల్ జుట్టు వేసుకొని 3 రోజులు అన్నం తినేవాళ్ళలాగా రాకూడదు. దయచేసి మీ పిల్లలందరూ బాగా పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చేటట్టు తండ్రులారు ఏం చేయాలి? మీరు లేపండి. లేపాలంటే ఫస్ట్ మీరు లేకండి. హల్లెలూయా. నేను వెళ్తున్నా, నువ్వు కూడా వెళ్ళబాక అనబాకండి. అన్నారా? ఎవరన్నా అన్నారా? మరి ఎందుకు అంత నవ్వుతున్నారు? ఏదో గుర్తు వచ్చింది. హల్లెలూయా. దానికి స్తోత్రం. మీలో ఎవరు అన్నారు ఉదయ్ గారితో, నేను రావట్లేదు మా పిల్లలు ఎందుకు అన్నారా? అనబాకండి. హల్లెలూయా. నేను వస్తాను. ప్రార్థన చేయండి. ఏం చేయాలంటే ఉదయకాలం లేపాలి దేవుణ్ణి. హల్లెలూయా. గమనించండి దేవుడి బిడ్డలారా, మీరు బాగా పాడుతున్నారు, బాగా ఆరాధన చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఏం చేస్తాను? పోషిస్తాను. దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని అందరినీ పోషిస్తాడు. మరి గ్రామాన్ని, ప్రజలందరూ కూడా దేవుడు వారి బిడ్డలందరినీ ఏం చేయాలి? పోషిస్తున్నాడు. చాలా మంది పిల్లలు ఇప్పుడు మీ తోటి పిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్ మానేసి ఓ సిగరెట్, ఓ బీడి, ఓ గుట్కాలు, ఓ డ్రింకు, ఓ కళ్ళు, ఓ బంగాకు, ఓ డ్రక్కు, లిక్విడ్ గంజాయి ఇది తాగిరే. ఇది తాగితే సూపర్గా ఉంటుందని చెప్తున్నాడు. మీరేం చేస్తున్నారు? నాకు కూడా తేండి అంటున్నారా? అనబాకండి దయచేసి. హల్లెలూయా. తను చెడ్డ కోతి. వనం అంటే మొత్తం తోటలో కోతి అని చెప్పారు. దయచేసి మంచి వారి సహవాసాన్ని పిల్లలారా మీరే. హల్లెలూయా. నేటి బాలలే. అదైందా? పిల్లల్ని చక్కగా పెంచుతాం. దేవుడు అంటున్నాడు, మిమ్ములను మీ పిల్లలను పోషించేదను. దేవుడు మనల్ని పోషించి రక్షించినట్లు మనం అందరం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. రత్నం గారు ముందుకు రండి. మీకోసం, మీ కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మన సమయం టైం అయింది కనుక ఉండపాటున దేవుడు మన పిల్లలను, ప్రత్యేకంగా ఇక్కడ మన కుటుంబాలని, మన బిడ్డలను పోషించాలి. అలా పోషించడానికి దేవుడు మనల్ని వాడుకోవాలి. అలా వాడుకోవడానికి దేవుడు మనల్ని దీవించినట్లు. ఏలుంటే మోకరిస్తారా? మోకరించండి, లేకపోతే అలా ఉంచండి. ఓకే.
దేవునికి మహిమ చెల్లిద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ బిడ్డలకు పరిపూర్ణమైన రక్షణ, పరిపూర్ణమైన మారు మనసు, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన రక్షణ దయచేసిన మనం అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా ఈ కుటుంబ యజమానికి రక్షణ ఇవ్వండి నాయన. మీరు ఇస్తానని సెలవిచ్చిన దేవుడు గనక ఈ కుటుంబానికి రక్షణ ఇవ్వండి ప్రభువా. ఒకరు చర్చిలోకి ఒకరు బయట కాకుండా నాయన, ఇక్కడున్న బిడ్డలందరూ కుటుంబాలుగా చర్చికి వస్తుండగా మీ దాసులు రత్నం గారు కూడా కుటుంబంతో రావడానికి సహాయం వచ్చి, కాసేపు నీ మందిరంలో ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీ మందిరంలో వారిని వర్తిల చేసేదని అంటున్నావు, నీ మందిరంలో వారిని ఆశీర్వదించేదని అంటున్నావు, నీ మందిరంలో వారిని ఆనందింపజేసేదని అంటున్నావు, నీ మందిరంలో వారిని హెచ్చించేదని అంటున్నావు, నీ మందిరంలో వారిని బాగు చేసేదని అంటున్నావు నాయన. నీ మందిరంలో వారిని ఆశీర్వదించేదని సెలవిచ్చిన దేవా, మీ దాసులు రత్నం గారికి నైనా పరిపూర్ణ రక్షణ దయచేయి. యేసు నామములో మీ దాసుని ముట్టండి నాయన. మంచి ఆరోగ్యం ఇవ్వండి. అతనుకున్న బలహీనతలు అతను విడిచి యేసు నామములో పోవునుగాక, అతను విడిచి పోవునుగాక, అతని బలహీనతలు యేసు నామములో పోవునుగాక. అతను పట్టి పీడిస్తున్న ప్రతి బంధకము, ప్రతి అలవాటు, ప్రతి చెడు అలవాటు యేసు నామములో పోవునుగాక. అయ్యా కుటుంబానికి రక్షణ ఇవ్వండి. మీ రక్షణ దయచేయి, మీ రక్షణ దయచేయి ప్రభు. అయ్యా మీ రక్షణ అనుగ్రహించండి, ఉచితముగా అనుగ్రహించండి. నిత్య నరకానికి కాకుండా నిత్య రాజ్యానికి వారసులు అవడానికి సహాయం వచ్చి మీరే రక్షించండి నాయన. ఇక్కడున్న నీ బిడ్డలందరూ కుటుంబాలుగా ఉన్నారు తండ్రి. నీ కుమారుడు కూడా రక్షించండి. తన తల్లి గారు కూడా ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. అయ్యా మీ సహాయం కోరుకుంటున్నాం, మీ సన్నిధి కోరుకుంటున్నాం నాయన. మీ రక్షణ ఇస్తున్నందుకు వందనాలు, మీ రక్షణ వీరికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. మీరు మాత్రమే మహిమ పొందండి, మీరు మాత్రమే మహిమ పొందండి. ఇంకా నీ గ్రామంలో ప్రభు అయ్యా ఇంకా ఎవరైనా తండ్రి నిన్ను తెలియక ఉంటే, నిన్ను సొంత రక్షకునికి అంగీకరించకుండా ఎవరైనా ఉంటే వారందరూ కూడా రక్షణలోనికి వచ్చినట్లు సహాయం చేయి. మనుషుల వైపు కాదు నాయనా, నాయనా నీ వైపు చూసి రక్షణ పొందడానికి సహాయం చేయి. వారి పిల్లలను దీవించు, వారి కుటుంబాలను దీవించు, వారి అవసరతలను సంధించు. అయ్యా నీ బిడ్డలకి సహాయం, ఈ కుటుంబానికి రక్షణ ఇమ్మని, ఈ సన్నిధి దాచేయండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రత్నం గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడై ఉన్న మా గొప్ప దేవుడా, మీకు వందనాలు తండ్రి. ఈ దినంలో మరి మీ దాసులు రత్నయ్య గారిని బట్టి, నాయన క్యాథరిన్ను బట్టి, ఆ కుటుంబాన్ని ప్రేమించి నాయన కృతజ్ఞత కూడిక ఈ గృహంలో పెట్టినందుకై మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రాముఖ్యంగా నాయన వారి బలహీనతలు ఉంటే దూరపరచండి, వారి అనారోగ్యంగా ఉంటే వాళ్ళని అయా మీరు బలపరచండి, ధైర్యం దయచేయండి. బలహీనతల్లో నాయన మీరు మాకు తోడై ఉన్న దేవుడు కనుక ఆ కుటుంబాన్ని నాయన మీ స్వరక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. నాయన రత్నయ్య గారిలో ఉన్న ప్రతి భయాన్ని మీరు తొలగించండి. ఆయా క్యాథరిన్ అమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచండి, పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. మరింతగా నాయన మీ పరిచర్లో వాడబట్టుకు ఒక గొప్ప సాక్షిగా ఈ కుటుంబాన్ని మీరు నిలబెట్టి వాడుకుంటూ సహాయం దయచేయమని, వారు చేయ ప్రతి ప్రయత్నం వల్ల మీ సన్నిధి, మీ ఆశీర్వాదపు మేలు మెండుగా నిండుగా కుమరించమని మా ప్రియుడును మా రక్షకుడు అయినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు అధికార నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు అతి రక్షణ ఇస్తున్నందుకు ప్రభుని స్తుతిద్దాం. ప్రేమమైన కృపమైన నాయన, నాయన గొప్ప దేవుడు నీకే వందనాలు ప్రభా, కోట్లాది వందనాలు ప్రభా. అయ్యా నాయన ఇదిగో ప్రభా ఈ గృహంలో ప్రభా ఏ లోట్లు ఉన్నాయో ప్రభా తీర్చివేయండి ప్రభా. అయ్యా పరిశుద్ధుడా నాయన, బిడ్డలు నాయన నీ కొరకైనా ఆశపడి ఉన్నారు ప్రభా. నాయన వాళ్ళ కుటుంబం అంతా ప్రభా నాయన దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నాయన ఇంకా నైనా వాళ్ళ కుటుంబంలో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రభా. అయ్యా నాయన నీ మందిరంలోకి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నాయన స్తోత్రాలు ప్రభా. నాయన ఏ ఇంటి పనులు ఆగిపోయండి ప్రభా. నాయన అవి జరిగేదానికి సహాయం చేయండి ప్రభా. నాయన అయ్యా నాయన బిడ్డలు నాయన ఏ చదువులోనైనా ముందుకు నడుస్తున్నారు ప్రభా, చదువు విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా. నాయన అవును ప్రభా. నాయన ఎదుగో ప్రభా. నాయన వాళ్ళ తల్లిగారులను కూడా దీవించండి తండ్రిని, నాయన వాళ్ళ చెల్లెలను ప్రభా. నాయన దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా.
బిడ్డలనైనా గొప్పగా నాయన దీవులు మనం అడుగుతున్నాం ప్రభా నాయన. స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో ప్రభా ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు కనిపిస్తున్నా నేసునామలు అడుగుతున్నాను తండ్రి. ప్రార్థన చేస్తా. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా మహాగరుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా ఈ గృహంలో జరిగించిన కూడికని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఈ కూడిక ద్వారా నా ప్రభా నాయన గృహ యజమానిని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి కుటుంబ సమేతంగా నీ మందిరముకు నడుచులాగిన సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రం నాయన. ఇచ్చిన బిడ్డల బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. చదువుల యందు నీ కృప నుంచమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రం నాయన. ఆర్థిక పరిస్థితులు నా ప్రభా నాయన సఫలపరచమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు. ఏ కార్యాలైతే ప్రభా వాళ్ళు తలంచి ఉన్నారో ప్రభా నాయన ఆ కార్యాలన్నిటిని నా ప్రభా సఫలపరిచే దేవుడు నీవు నాయన. నీకు వందనాలు ప్రభా నాయన. వాళ్ళు చేసే ప్రతి పనిలో నా ప్రభా నువ్వు తోడుగా ఉండి నడిపించి సహాయము దయచేయమని అడుగుచు నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఇది నువ్వు చక్కగా నీ బిడ్డలు ఉదయ కాలంలో జోషప్ప అన్న గారి కుటుంబంలో కార్యం జరిగించారు. మీకు వందనాలు. ఇది చక్కగా మాట్లాడారు. అలాగే ఈ రోజు కూడా ఇక్కడ రత్నం గారి కుటుంబాన్ని బట్టి మీరు మాట్లాడారు. మీరు రక్షణ ఇస్తానన్నందుకు స్తోత్రం. మీ వాగ్దాన కొడుకులో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా సంఘాన్ని సంఘ బిడ్డల్ని విశ్వాసుల్ని మీరు దీవించండి. ఎంతో ప్రేమతో దూరముతో తిరుపతి నుండి మరి కొండగుంట పోర్టుఫాల్ మరి తెమసముద్రుని బిడ్డలందరూ వచ్చారు. వారందరినీ దీవించమని అడుగుతున్నాం. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ మీ సన్నిధి కాపుదల భద్రత సమృద్ధిగా దయచేయండి. ఈ బిడ్డలు కోరిక కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని మీరు దీవించమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఆ కుటుంబానికి రత్నం గారికి వారి తల్లి గారికి పరిపూర్ణ రక్షణ దయచేయమని ఇరుగు పొరుగు వారికి రక్షణ దయచేయండి. నీ బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. వీరిని పోషించండి. వీరి బిడ్డలను పోషించండి. వారిని రక్షించండి. వారిని వర్ధల చేయండి. వారిని అభివృద్ధి పరచండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్ యు.